జార్ఖండ్ పాలిటిక్స్ చూసుకుంటే బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను ఆశ్చర్యపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది మొదటి నుంచి ఆ పార్టీ మీద ఉన్న ఆరోపణ సార్. ఇప్పుడు జార్ఖండ్లో చంపై సోరెన్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన పార్టీ నేతలు తను పట్టించుకోలేదు కాబట్టి అసంతృప్తి కారణంగా పార్టీ మారాల్సి వస్తోంది, ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చంపై సోరెన్ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో చంపై సోరెన్ అసంతృప్తిని బీజేపీ వాడుకోవాలనుకుంటోందా? ఈ చంపై సోరెన్ వర్గం బీజేపీలో చేరితే జార్ఖండ్లో ప్రభుత్వం అస్థిరమవుతుందా? ప్రభుత్వం అస్థిరం అనేది ఇష్టమే కాదు మిత్రం. ఎన్నికలు జరగబోతున్నాయి కపుల్ ఆఫ్ మంత్స్లో. అందువల్ల కపుల్ ఆఫ్ మంత్స్లో ఎన్నికలు జరిగేటప్పుడు ప్రభుత్వం స్థిరమో అస్థిరం అనేది ఇష్యూ కాదు. ఇష్యూ నీకు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే అస్థిరమో స్థిరం అనేది. ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆల్రెడీ హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రకటించారు. తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఉంటాయి మీకు. అందువల్ల ప్రభుత్వం అస్థిరం అనేది ఇష్యూనే కాదు ఒకటి. సో అందువల్ల ఆ క్వశ్చన్కు ఐ హ్యావ్ నో ఆన్సర్. ఎందుకంటే ప్రభుత్వం అయిపోయి ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇష్యూ అస్థిరపరచడానికి కాదు ఇక్కడ చేసింది. అస్థిరపరచడం అనేది ఇప్పుడు ఇష్యూనే కాదు. ఇప్పుడు ఏంటంటే జార్ఖండ్లో బీజేపీ గెలవాలి. ఇటీవల లోక్సభ ఎన్నికల ఓటింగ్ ట్రెండ్ చూసినా, ప్రజల మూడు చూసినా క్లియర్గా ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది. హర్యానాలో అలాగే ఉంది, జార్ఖండ్లో అలాగే ఉంది, మహారాష్ట్రలో అలాగే ఉంది. అందువల్లనే బీజేపీకి ఆందోళన మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఇటీవల లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా భారీగా ఇండియా కూటమి విజయం సాధించింది. మొత్తం అక్రాస్ 7 స్టేట్ జరిగినాయి. 7 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతిన్నది. సో అందువల్ల ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూస్తే బీజేపీలో ఆందోళన ఉంది. ఆ ఆందోళన ఉంది కనుక ఈ 3 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది, చిన్న రాష్ట్రం కనుక అక్కడ బీజేపీ అధికారంలోకి రాకపోయినా ఎవరు అడగరు. సో ఎందుకంటే అక్కడ కాశ్మీర్లో బీజేపీకి స్కోపే ఉండదు. ఏమైనా ఉంటే జమ్మూలో ఉంటుంది. సో రేపు నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ కలవచ్చు, పీడీపీ బీజేపీ కలవచ్చు గతంలో కలిసినట్లు, లేదా పీడీపీ ఎవరు కలుస్తారన్నది జమ్మూ కాశ్మీర్ అనేది దేశ రాజకీయాలపైన ఆ ప్రభావం చూపదు. అందువల్ల ఇక హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఉంది. అందువల్ల ఇప్పుడు జార్ఖండ్లో ఈ ఆపరేషన్ దేనికంటే రేపు మళ్ళీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి. ఇక అసంతృప్తి అంటావా నన్ను, ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇక అంతకన్నా ఏమి ఇస్తారు. సో హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన సమయంలో ఫిబ్రవరిలో ఆయన ముఖ్యమంత్రి చేశారు. వాస్తవంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ మోడల్ని అనుసరించవచ్చు. హేమంత్ సోరెన్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ చేశాడా? చేయలే కదా. ఆయన ఎవరు ముఖ్యమంత్రిగా పెట్టలే కదా. సో ఆయన జైల్లో ఉండి కూడా ఢిల్లీ ప్రభుత్వం నడుస్తుంది కదా. వాస్తవంగా ఢిల్లీలో కూడా జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళినంత మాత్రం రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కోర్టులు కూడా చెప్పాయి ఇలా ముఖ్యమంత్రి జైలుకి వెళితే రిజైన్ చేయాలని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. అందువల్ల హేమంత్ సోరెన్ ఆ పని చేయాల్సి ఉండే. కానీ ఆయన ఎందుకో మరి రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేసి తన నమ్మకస్తుడు అని చంపేస్తారని పెట్టాడు. నమ్మకస్తుడు కదా అని. వాస్తవంగా ఆయన భార్యను పెడదామనే ప్రయత్నం కూడా జరిగింది. కానీ కుటుంబ తగాదాలు కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సో అందువల్ల క్లియర్గా చంపాయేశ్వరయ్యను ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా పెట్టారు. అది ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకే జూలైలో ఎప్పుడైతే హేమంత్ సోరెన్ బెయిల్ పైన రిలీజ్ అయ్యారు, ఈయన పక్కా జరిగాడు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే కదా. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయితే టెంపరీగా మీకు పన్నీర్ సెల్వన్ను పెట్టారు, చాలా లాయలిస్ట్ కనుక. మళ్ళీ జయలలిత వచ్చిరుతారో మళ్ళీ పన్నీర్ సెల్వం పక్కా జరుగుతాడు. సో అలా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా పెట్టారు. సో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా పెట్టిన దాన్ని ఎవరైనా ఒకసారి మరి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత లేవబుద్ధి అవుతుందా? మనకు అంత ఈజీ కాదు కదా. ఒక కంఫర్టబుల్ చైర్ కొనుక్కుంటే దాని మీద కూర్చున్న తర్వాతనే లేవబుద్ధి కాదు. ఎవరైనా నచ్చి అంటే నువ్వు కదా పక్క సీట కూర్చున్నాయా ఇప్పుడే అని. ఆర్టీసీ బస్సులో నిలబడి లాస్ట్కో సీట్ దొరికితే హాయిగా ఎంత హాయిగా ఉన్నబ్బా ఈయన అస్సలు లేవా అంటారు ఎవరైనా నచ్చినా కూడా. సార్ కొద్దిగా పక్క జరగరు సార్ అన్నా కూడా జరగరు. సార్ మీరు కొద్దిగా నేను కూడా కూర్చున్నాను, అబ్బా ఇప్పుడే కూర్చున్నానయ్యా అంటారు. సో అందువల్ల ఒక ఆర్టీసీ బస్సులో సీటు దొరికితేనే లేవబుద్ధి కాదు. ఒక కంఫర్టబుల్ చైర్ కొనుక్కొచ్చుకుంటే లేవబుద్ధి కాదు. ఒక సోఫాలో కూర్చుంటే లేవబుద్ధి కాదు. ఆఖరికి మీరు ప్రశాంతంగా కింద కూర్చున్నా కూడా మళ్ళీ వెంటనే అబ్బా ఇప్పుడే మంచిగా హాయిగా కాలు చెప్పుకొని కింద కూర్చున్నా అంటారు. ఇంత లేవద్దు కానప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న లేవద్దు అవుతుందా? అందువల్లనే చంపాయేశ్వరుడికి సీఎం కుర్చీలో కూర్చున్న రుచి చూశాడు కనుక ఇక ఆ రుచి మజా వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి కావాలి.
జేఎంఎంలో ఉంటే ఎన్నడు ఇవాళ కాదు రేపు కాదు ఎప్పుడు కాదు. ఎందుకంటే అదొక కుటుంబ పార్టీల్లో కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో నీకు ఎంత సీనియర్ అయినా యనమల రామకృష్ణ ముఖ్యమంత్రి అవుతారా ఫ్యూచర్లో, మీకు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి అవుతారా, బీసీ నాయకుడు కదా. బీసీ నాయకుడిని మేము రాష్ట్ర అధ్యక్షుడిగా చేశామంటారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ని చేశామంటారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి చేస్తారా? చేయండి. ఇంపాసిబుల్గా మళ్ళీ ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ అవుతాడు. మరి బీసీ నేతలు ఎందుకు చేయరు? బీసీ నేతలు పెడతారు అట్లా రాష్ట్ర అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా పెట్టారు, ఓన్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతారంతే. ఇవన్నీ మనకు చెప్తారు కథలు. బీసీ ఎస్సీ ఎస్టీ అని మరి ఒక ఎస్సీ లీడర్ని పెడతారా ముఖ్యమంత్రిగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత? మళ్ళీ లోకేష్ అవుతారు. అందరూ తెలుసు కదా పార్టీలలో జరిగే వ్యవహారం ఏంటి. సో అందువల్ల ఇక్కడ రేపు కేసీఆర్ తర్వాత ఎవరైతారు? కేసీఆర్ కుటుంబ సభ్యులు అవుతారు. బీసీ లీడర్ ఎస్సీ లీడర్ అవుతారా? ఇవన్నీ మనకు చెప్పడానికి మనకు వస్తాయి, ఎక్కడ కాదు. సో కుటుంబ పార్టీలు అన్నీ అలాగే ఉంటాయి. సో జేఎంఎంలో కూడా ఏంటంటే చంపాయిస్తానని ఎలాగో ఫ్యూచర్ సీఎం కాలేడు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ సీఎంగా ఉండి మళ్ళీ ఏం కావాలి? పన్నీర్సెల్వం లాంటోడు సీఎంగా కూడా మంత్రి అయ్యాడు. దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాడు సీఎంగా కూడా ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నాడు. సో మరి చంపాయిస్తానకు మరి దానికన్నా బీజేపీ వాళ్ళు ఆఫర్ ఎక్కించినట్టున్నారు. బీజేపీకి ఏం కావాలి? బీజేపీకి ప్రజల చేత ముప్పు పొంది గెలవడం అనేది సాధ్యం కానప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే పార్టీలను చీల్చడం. మహారాష్ట్రలో అదే చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించడు. సో ఇలా అనైతికమైన రాజకీయ పద్ధతులు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా అని గతంలో విమర్శించారు. సో కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు చేస్తున్నారు. తేడా ఏంటి? మహారాష్ట్రలో ఎట్లా అధికారం వచ్చింది? మహారాష్ట్రలో పోనీ శివసేన మాతోనే ఉండే కదా ముందు అని అంటారు. మధ్యప్రదేశ్లో ఎట్లా అధికారంలోకి వచ్చింది? సో కర్ణాటకలో ఎలా అధికారంలోకి వచ్చారు? ఉత్తరాఖండ్లో ఎలా అధికారంలోకి వచ్చారు? అరుణాచల్ ప్రదేశ్లో ఎలా అధికారం వచ్చారు? దేశమంతటా ఈ ట్రెండ్ కనబడుతున్నది కదా. అందువల్ల క్లియర్గా జార్ఖండ్లో కూడా ఫిరాయింపుదారుల సహకారంతో రేపు ఎన్నికలు గెలవాలనుకుంటున్నారు. లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో 25% బీజేపీ అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చిన వారే. సో ఇవాళ తెలంగాణలో అయితే ఒక్క బండి సంజయ్, కిషన్ రెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వారే కదా. అందువల్ల ఇప్పుడు కూడా అక్కడ ఆల్రెడీ ఎన్సీపీని చీల్చారు, శివసేనని చీల్చారు, ఏడీఎంకేను చీల్చారు. పన్నీర్సెల్వం పళనిస్వామిల మధ్య ఉన్న గ్యాప్ను పెంచారు. మీరు వాళ్ళ మిత్రపక్షాలందరినీ చూడండి. నితీష్ కుమార్ ఓపెన్గా ఆరోపించారు మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని. లోక్ జనశక్తి పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉండగానే చీలిపోయింది. అబ్బాయి బాబాయ్ మీరు ఇప్పుడు జేఎంఎంను కూడా ప్రత్యర్థులైనా మిత్రపక్షాలైనా సో పార్టీలను చీల్చడం అనేది దేశమంతా బీజేపీ చేస్తుంది, ఇక్కడ ఒక్కచోటే కాదు. అది ఇక్కడ కూడా మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏలో చేరుతాడు అని అనుకుంటున్న సమయంలో కూడా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం కాలేదా? జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదంటూ టీడీపీ ట్రోల్స్ ఆయన పైన అటాక్ చేయలేదా? సో ఇవన్నీ మనకు తెలియదు కాదు. రేపు జూనియర్ ఎన్టీఆర్ ముందు పెట్టి బీజేపీ రాజకీయం చేయదా చూస్తాం కదా మనం. అందువల్ల ఇవన్నీ దేశమంతటా జరుగుతున్న పరిణామమే జార్ఖండ్లో జరుగుతుంది.